నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ లక్ష్మీ టౌన్షిప్ లో గంజాయి మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో హల్చల్ చేస్తూ కాలనీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వారిని ప్రశ్నించిన కాలనీ అధ్యక్షుడిపై అర్ధరాత్రి దాడి జరిపి వృద్ధుడిని చూడకుండా విచక్షణారహితంగా కొట్టేశారు. ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు స్వీకరించారు. ఇప్పటికే వీరిపై పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ గంజాయి పోలీసులు చర్యలు తీసుకోవడం స్థానికులను కలవరపెడుతుందని అన్నారు. బయటకు పోయి అప్పుడే లోపలికి వస్తాను వాడికి అసలు వీడియో సాయం చెప్తాను. తాళం వేసుకుని వచ్చాను అంతే. తాళం వేసుకోమన్నారు. అయ్యో తాళం వేసుకుంటే వాళ్ళకి ఎదురవు. ఇప్పుడు తాళం వేసుకుంటాను ఇక్కడ వాడిని ఎక్కడ చూసినా దాకా కొంచెం రమ్మ వాడు ఎంతసేపు కొట్టింది చూసిన వాడు కొట్టి టమాటా కోసం పడితే నేను మీద పరిచయం అంకులు ఏమైంది నేను అర్థాను. ఎస్ఐ గారు అండి నమస్కారం అండి. నేను టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మీ మెగా టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఒక 7 o'clock ఒక అటాక్ చేసింది సార్. ఒక గంజాయి బ్యాచ్ ఒక ఇంట్లో పెద్ద బండరాయితోని ఒక కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాడు. మళ్ళీ పోయిండు. సిద్దిపేట జిల్లా వర్గల మండలం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వద్ద గురువారం భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారికి స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని ఆయన ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ రవీంద్ర గుప్తా, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వివిధ మార్కెట్ చైర్మన్ పాల్గొని భక్తిభావంతో గిరి ప్రదక్షిణ చేశారు. ఇది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల సంకేతం. కార్యనిర్వహణాధికారి గారి నేతృత్వంలో పాలకవర్గం యొక్క ముందు చూపుతో అర్చకవర్గం యొక్క బ్రహ్మాండమైనటువంటి అర్చన విధానంతో వేదవర్గం యొక్క వేదవర్గాల మధ్య మనం గిరి ప్రదక్షిణాలను మొదలుపెట్టుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే గుట్ట చుట్టూ ప్రదక్షిణం చేస్తే గుర్తుగా చేసిన పాపాలన్నీ కూడా ఓత్సవం. కాబట్టి ఇక్కడ గుర్తుగా చేసిన పాపం అనేవారు ఎవరు లేరు. రహస్య పాపాలు చాలా మంది ఉంటారు. ఆ రహస్య పాపాలు అవుతాయి. కామారెడ్డి కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రధాన అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఏఎస్పీ చైతన్యారెడ్డి హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు అతిపెద్ద పండుగ, ప్రత్యేక అనుభూతి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి మంజీరా స్ఫూర్తి డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పులను ప్రకృతిని పూజించే విశిష్టమైన పండుగ అని అన్నారు. కళాశాల విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పేర్చి పూజలు చేసి పాటలతో, ఆటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని చెప్పే విధంగా బతుకమ్మ సంబరాన్ని చేసేవారు. బతుకమ్మ సంబరాన్ని చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాడి పంటల్ని కాపాడుతూ, ప్రజల్ని కాపాడుతూ, పశువుల్ని కాపాడుతూ, ప్రకృతిని మనం పూజిస్తూ ఉంటాం, ప్రకృతిని ఆరాధిస్తుంటాం. సో ప్రతి సంవత్సరం కూడా మన పీజీఆర్ కళాశాలలో ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్ చేయడం అనేది ఆనవాయితీ. కొంత మనకు వర్షాభావం వల్ల కొంత డిలే అయినప్పటికీ నో ప్రాబ్లం, నో వరీ. ఈ రోజు కూడా వండర్ఫుల్ గా మనం ప్రోగ్రామ్ చేస్తాం. మన శ్రీ ఆర్యభట్ట కాలేజ్, అలాగే పీజీఆర్, కౌటిల్య, మంచి ఆల్ అందరూ కూడా మనకు నియర్ గా ఉండే సాయిబాబా 40 minutes అందరూ గ్యాదర్ అవుతారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మంచిగా హ్యాపీగా అందరం కలిసి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుని బతుకమ్మ సంబరాన్ని ముగిద్దాం. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. అలాగే our vice principal Mr. Vishnu sir, all my dear students, very happy బతుకమ్మ. సో మీ యొక్క సమయాన్ని వృధా చేయను. సో ప్రొఫెసర్స్ ఎట్లా ఉంటారు? కామారెడ్డిలో శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అమరానంటాయి. విద్యార్థినులు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకోగా బతుకమ్మ పాటలతో, ఆటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అని, ఈ పండుగ ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంపన్నంగా గడుపుకొని ఇప్పుడు ఈ పాత సాయిబాబా టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపుగా 1.5 సేపు నుండి మా విద్యార్థుల యొక్క నృత్యాలు అలరిస్తూ ఉన్నాయి. ఇంత ఎడతెరిపి లేని వర్షం ఉన్నప్పటికీ కూడా విద్యార్థినుల యొక్క సంతోషము, ఆనందము, ఆహ్లాదకరం చూస్తుంటే చాలా ముచ్చరిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బతుకమ్మ సంబరాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం కూడా అలానే నిర్వహించాలి. అలాగే మనందరికీ తెలుసు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ అనేది ఒక ప్రతీక. ప్రకృతిని పూజించడం, పువ్వుల్ని పూజించడం కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ప్రజలు, పశువులు, పాడి పంటలు అన్నీ కూడా చల్లగా ఉండాలని బతుకమ్మని పూజిస్తూ మా బ్రతుకులు కూడా చల్లగా చూడమని చెప్పి పండుగని ఈ బతుకమ్మ. మన తెలంగాణ ఆడపడుచులు, మహిళలు అత్యంత వైభవంగా, అత్యంత ఆనందదాయకంగా గొప్పగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగను ఈ రోజు శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అత్యంత వైభవంగా నిర్వహించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. మున్ముందు కాలంలో కూడా విద్యార్థులందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో తొలి ఎస్పీ అఖిల్ మహాజన్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. వర్షాన్ని లెక్క చేయకుండా గ్రామంలో పర్యటించిన ఎస్పీ యువత చదువుపై దృష్టి పెట్టాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఒకే గ్రామంలో 5 ఏళ్లలో 90 కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేసి ఇకపై సన్మార్గంలో నడవాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని గంజాయి తనిఖీలు నిర్వహించారు. గ్రామ భద్రత, సీసీటీవీల ఏర్పాటు, మహిళల గౌరవం, ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక సూచనలు చేశారు. काफी है बट ऐसे ही होगा, ऐसे ही पुलिस वाले आएंगे, ऐसे ही पुलिस वाले भाषण देंगे, चले जाएंगे. तो सबसे पहले स्कूल भेजना स्टार्ट करिए. यहाँ मेरे को मौलवी साहब बताए 3 स्कूल हैं यहाँ पर, इंग्लिश का है, तेलुगु का है, उर्दू का है. तो आई थिंक काफ़ी है, स्कूल तो काफ़ी है बट बच्चे जाने चाहिए. ऐसा नहीं कि स्कूल जाके फिर वापस आ रहे, क्या माँ बाप को मालूम नहीं कि वो बच्चा बोल रहे स्कूल जा रहे बट नहीं जा रहे अंदर. तो वो आप पेरेंट्स की, आप यूथ की रिस्पॉन्सिबिलिटी है सबसे पहले अपने बच्चों को स्कूल भेजा जाए. दूसरा, उसके अलावा कोई भी अगर किसी भी इलीगल एक्टिविटी में इन्वॉल्व होता है तो उसके ऊपर केस होता है. अभी क्या है यहाँ पर केशवपट्टनम में, मैं अभी निकाल रहा था पूरा डाटा, लास्ट 6 साल में 90 केस हुए हैं. 90 केसेस केशवपट्टनम के लोगों के ऊपर हुए हैं. हम गलत राह पे मत जाएं. एक बार ये जा रहे तो उसको सही रास्ते पे लेके आना है. दूसरा क्या है कि अगर एक बार केस हो जाता, अभी क्या है छोटे छोटे बच्चे हैं, अभी वो लोग क्या सीख रहे, जो आप लोग कर रहे हो वो लोग आपसे सीख रहे. आप अगर कुछ गलत आदत कर रहे, किसी को गुटखा खाने की आदत है, किसी को दारू पी. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్వచ్ఛతా హీ సేవ 2025లో ముఖ్య అతిథిగా
బారాషాహి దర్గా ప్రాంగణంలో పాల్గొన్నారు. ఒకరోజు 1 గంట కార్యక్రమంలో కలెక్టర్, కమిషనర్, నందన్, కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రాంగణం పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి ప్రజల్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తి నింపారు. ప్రతి పౌరుడు సమాజ హితార్థం కోసం స్వచ్ఛతతో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో టీడీపీ కార్యకర్త మస్తాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైసీపీ నేతల సపోర్ట్ కోసం సిటీ ప్రతినిధులు ఇబ్బందులు కలిగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్వపు ఫిర్యాదుల దృష్టికి రానందున మస్తాన్ తన జీవితానికి ముప్పు అని భావించి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఐసీయూలో చేరిక చికిత్స పొందుతున్నారు. ఇక మస్తాన్ సీఐపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లోకేష్లను కోరుతున్నారు. ఆటో ఒక బాడు ఆటున్నారు వాళ్ళు ప్రభుత్వం ఆట చొక్కాలు మెరుపులు చూపించారు. అంగడి పెట్టా 2 లక్షలు పెట్టి అంగడి ఒకరు కొనకుండా చేశారు. ఇప్పుడు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఆ బుధం ఒక రాజు పార్కు అన్ని డేట్ ఇప్పుడు పారేసిన బాడుగు ఆటో ఒక బాడుగు రాకుండా ఆపిచ్చేశారు. గత ప్రభుత్వంలో ఆ వైసీపీ ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి పోయి రెక్కలు వేస్తా మేము గెలిచాం అంటే ఏజెంట్లో నిలబడేది నేనే, బూత్ ఇన్ఛార్జిగా ఉండేది నేనే. పెద్ద ఆయనకు కూడా తెలుసు, నేను ఏందో అక్కగా తెలుసు. సోమరెడ్డి గారికి చెప్పలా వైసీపీలో ఉండి ఇప్పుడు నాకు ఈడలు ఉన్నాయి. నా ఇంట్లో రాళ్ళు కూడా నాటున్నారు వాళ్ళు ప్రభుత్వం ఆట చొక్కాలు మెరుపులు చూపించారు. అంగడి పెట్టా 2 లక్షలు పెట్టి అంగడి ఒకరు కొనకుండా చేశారు. ఇప్పుడు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఆ బుధం ఒక రాజు పార్కు అన్ని డేట్ ఇప్పుడు పారేసిన బాడుగు ఆటో ఒక బాడుగు రాకుండా ఆపిచ్చేశారు. గత ప్రభుత్వంలో ఆ వైసీపీ ప్రభుత్వంలో. పార్వతీపురం మన్యం జిల్లా మార్కొండపుట్టి గ్రామంలో స్కూల్ లేకపోవడం చెట్ల కింద పాఠాలు నేర్చుకుంటున్నారు. గ్రామస్తులు సమస్యను జిల్లా కలెక్టర్ ముందుకు తీసుకువెళ్తే అధికారులు సమస్యను దారి మళ్లించి ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న డేటా అసిస్టెంట్ ఏగిరెడ్డి శంకర్రావు మాత్రమే స్పందించడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించకపోవడం వల్ల నిరుత్సాహం వ్యక్తమవుతుంది. గోకిస్తాడు ఇప్పుడు ఊరికి ముందు గోకేస్తాను పరిష్కారం చేయాలి. హోటల్లో అవతల రిటైర్ చేస్తున్నాం మా దగ్గర ప్రాంతాల్లో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా మా ఊళ్ళో పడిపోయింది. చెట్ల కింద గడపల కింద రచ్చబండ్ల కింద చెప్పడం నేర్చుకోవడం అవుతుంది. కానీ కూర్చోడానికి కానీ గోకిస్తాడు ఇప్పుడు ఊరికి ముందు గోకేస్తాను పరిష్కారం చేయాలి.
ప్రాంతాల్లో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా మా ఊళ్ళో పడిపోయింది. పిల్లలు చెట్ల కింద గడపల కింద రచ్చబండ్ల కింద సార్ చెప్పడం జరుగుతుంది. నేర్చుకోవడం అవుతుంది. వాళ్ళకి చాలా ఇబ్బంది. కానీ కూర్చోడానికి కానీ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్నగురుకుల విరూపాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల 4వ రోజున అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో ఆలయం అలంకరించబడింది. భక్తులు కాత్యాయని దేవి మంత్రం జపిస్తూ శాంతి ఆలస్యమవుతున్న వారికి వివాహయోగ్యం, దంపతులకు సంతాన సాఫల్యం, ఇతర సంకటాల నివారణకు అందిస్తుంది. భక్తులు దేవి ఆశలతో శక్తి, శాంతి, జీవన బలం పొందవచ్చన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చైపేట మండలంలోని విజయరామరాజుపేట తాచేరు నదిలో మరొక వ్యక్తి మృతి చెందాడు. వడ్డాదికి చెందిన రైతు కాళ్ల సుబ్బారావు బుధవారం మధ్యాహ్నం పొలం పనుల కోసం నది అవతలకు వెళ్లగా కనిపించకపోవడం కుటుంబాన్ని ఆందోళనలో ముంచింది. గురువారం తాచేరు కాజ్వే వద్ద గొట్టాల మధ్య ఇరుక్కుని ఆయన మృతదేహం లభ్యమైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లేకపోవడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్ చెప్పారు. ఇక కొందరు విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు భారం వలన ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి దృష్టి సారించారన్నారు. విద్యార్థుల ప్రవేశాలు త్వరలో ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లేకపోవడం. నా పేరు బేసం సాయి కిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బొబ్బిలి నియోజకవర్గం 74 సంవత్సరాల క్రితం ఏర్పడి అయినా కూడా ఇప్పటి వరకు కూడా బొబ్బిలి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, సమస్యలపై నిరంతరం అసెంబ్లీలో ప్రస్తావన చేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల బొబ్బిలికి ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించి మీరున్న హయాంలోనే ఇక్కడ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రవేశాలని చేపరుస్తారని కోరుకుంటున్నాం. నా పేరు బేసం సాయి కిరణ్ యాదవ్,
ఆంధ్రప్రదేశ్ విద్యార్థి చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలసలో ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ఫోకస్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా బోధ అప్పలరాజు నియమించారు. జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తరి గౌరీనాయుడు గుర్తింపు కార్డును అందజేశారు. బోధ అప్పలరాజు మానవ హక్కులకు ఎటువంటి భంగం రాకుండా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు అధికారులు పాల్గొన్నారు. భాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులకు భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన భాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులకు భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ తల్లి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన భాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులకు భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలసలలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా బోధ అప్పలరాజు నియమించారు. జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరీనాయుడు గుర్తింపు కార్డును అందజేశారు. బోధ అప్పలరాజు మానవ హక్కులకు ఎటువంటి భంగం రాకుండా కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు అధికారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన నేను మనసారా నమస్కరిస్తున్నాను. నేను జిల్లా చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన లోగో మెంబర్స్కి ప్రెసిడెంట్గా కనుక ధన్యవాదాలు. మరియు పాత్రికేయులకు నమస్కారాలు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ తరఫున పిల్లలకి ఉంది 9989991756. విజయనగరం జిల్లా పత్రికా సోదరులకు అలాగే ఇక్కడ వచ్చేసిన మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నెంబర్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు అందరూ కొన్ని అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొత్తల గౌరనాయుడు. నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధించిన ఎస్పీలు సంబంధించిన కలెక్టర్ల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలవడం జరుగుతుంది. అలాగే మానవ హక్కులు ఎక్కువ కొన్ని జిల్లాల్లో విజయనగరము, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాల్లో అలాగే విశాఖ జిల్లాలో కూడా అక్కడక్కడ కొందరు అధికారులు కొంతమంది వంగరి మండలం మగ్గూరు గ్రామంలో గురువారం దుర్గాదేవి భక్తులు ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. భవానీ స్వాములు భక్తులు పూర్వజనులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి పూజలు చేశారు. 80 మంది భక్తులు భవానీ మాలలు ధరించి దుర్గాదేవిని 9 రోజులు భక్తి శ్రద్ధతో కొలుస్తూ అనంతరం గంగలో నిమగ్నం చేశారు. కార్యక్రమానికి కోలా రాము, సూరుమల్ల శ్రీను స్వాముల ఆధ్వర్యం జరిగింది. అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన భాగ్యాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తులకు భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఇవి పిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ తెలుగు న్యూస్.